హాయ్ అండి. ఈరోజు నేను ఎగ్ లాలీపాప్ చేస్తున్నాను. ఇది ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్‌గా మేము బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే కరివేపాకు, పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్‌కు సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే హాఫ్ కప్పు మైదా పిండిని వేసుకొని ఈ మిశ్రమాన్ని చేయితో ఇలా బాగా కలుపుకోవాలి. మసాలాలు మొత్తం పట్టేలాగా ఈ మిశ్రమాన్ని ఇలా బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని ఇలా మెత్తగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఒక బౌల్లో ఒక ఎగ్ వేసుకొని స్పూన్తో ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత నేను బ్రెడ్ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకొని పొడిలాగా చేసుకున్నాను. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఈ ఎగ్లో డిప్ చేయాలి. చూడండి, చాలా బాగా డిప్ చేయాలి. డిప్ చేసి అలాగే ఈ బ్రెడ్ పౌడర్లో కూడా డిప్ చేయాలి. మొత్తం పట్టేలాగా దీనికి డిప్ చేయాలి. చూడండి ఎంత బాగా పట్టిందో, స్మూత్గా కూడా వచ్చింది. అలాగే దీనికి స్టిక్స్ కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటి లాలీపాప్ ఇలా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, తొందరగా మాడిపోతుంది. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మెరూన్ రెడ్ కలర్ వచ్చే వరకు నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఎంత బాగా మెరూన్ రెడ్ కలర్లో వచ్చినాయో లాలీపాప్స్. క్రిస్పీగా బాగా వచ్చినాయి. మన లాలీపాప్స్ రెడీ అయిపోయినాయి. ఈ లాలీపాప్ని టమాటా కెచప్లో డిప్ చేసి తినాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో కలర్ఫుల్గా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.